వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు తాండూర్ ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, నేను తాండూరులో పుట్టి వికారాబాద్ లో పెరిగిన వారిని కాబట్టి తాండూరు వికారాబాద్ నాకు రెండు కన్నులు లాంటివి కనుక వెనుకబడిన తాండూరు అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని అన్నారు. తాండూరు ప్రజలు మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవడం జరిగిందని కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ మహారాజ్, సంపత్ కుమార్, కల్వా సుజాత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు మన స్థానిక ఎమ్మెల్యే, మన ప్రియతమ నాయకుడు బి మనోహర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమాలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన పెద్దలు గౌరవనీయులు మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ శంకుస్థాపనని పెట్టుకుంటే అందరినీ కలవచ్చు, ఊళ్ళని తిరగవచ్చు. తాండూరుకు కొన్ని వందల కోట్ల రూపాయల శంకుస్థాపన పెట్టుకున్న సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా నా తరఫున, మీ తరఫున, మన దేశప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవిశంకర్ గారు, మరి అదేవిధంగా చేవేల ఎమ్మెల్యే గౌరవ యాదయ్య గారు, మరి అదేవిధంగా చైర్మన్ కల్వా సుజాత గారు, మరి మున్సిపల్ చైర్మన్ పరిమళ సౌనా పరిమళ గారు, మన జిల్లా కలెక్టర్ గారు గౌరవ ప్రతీక్ జైన్ గారు, మరి అదేవిధంగా పెద్దలు రమేష్ మహారాజ్ గారు, మరి అదేవిధంగా ధారాసింగ్ గారు, మరి వేదిక మీద మా మిత్రుడు డాక్టర్ సంపత్ గారు, వేదిక మీద పేరు పేరున ఎందుకంటే అందరూ పేరు చెప్తే టైం అయిపోతుంది, నాలుగైంది. వేదిక మీద నాయకులు అందరూ పేరు పేరున, మరి వేదిక ముందున తాండూరు ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు నమస్కారం. నేను ఎక్కువ ఏం మాట్లాడేది 10 సంవత్సరాల ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిపోయింది. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిపోయింది. భూ విధ్వంసం సృష్టించింది, లిక్కర్ విధ్వంసం సృష్టించింది, ఇసుక విధ్వంసం సృష్టించింది. వచ్చిన ప్రభుత్వానికి ఏమి పనిలేకుండా చేసుకోవడానికి ఇంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంగా మీరు చూస్తున్నారు. మంత్రులు ఎంత బాగుంటున్నారో, ఏ మంత్రికి ఏ కావాలని అడిగితే కూడా ముఖ్యమంత్రికి అడగాల్సిన అవసరం లేదు. ఆ మంత్రులే వాళ్ళే శాంక్షన్ చేసి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది నడవలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వంగా ఎన్ని అప్పులు పెట్టుకుని కూడా ఎలక్షన్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు కానీ, మొన్న ఈ మధ్యలో 2 లక్షల రూపాయలు ఆగస్టు 1 చేస్తా రైతులకు రుణమాఫీ అన్నాడు. లక్షల ఇంకా 50,000 అది కూడా అమలు గ్రామీణ
కూడా